ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికీ కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ దినం ప్రత్యేకంగా యేసయ్య బోధలో నుండి మనం తీసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశము విశ్వాసం. విశ్వాసం అనే అంశాన్ని గురించి మనం ధ్యానింపబోతున్నాము. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అన్ని ఆశీర్వాదములకు కారణభూతుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామముకు ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇది నా ప్రభా నువ్వు చేసిన బోధలో ప్రభా విశ్వాసం అనే అంశం మీద ప్రభా మేము ధ్యానం చేయబోతుండగా పరిశుద్ధాత్మదేవ నీ నడిపింపు మాకు దయచేసి ఆది అందమే మీరే ఉండి మమ్మల్ని నడిపించమని నజరేడైన యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనము స్వార్థ పరిచర్లో అనేక అంశాలను ఈ దినములలో ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ఒక అంశం ఏమంటే విశ్వాసం. విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడాలంటే కేవలం ద హోల్ క్రిస్టియానిటీ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్. ఫెయిత్ లేకుంటే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అనమాట. మనము సామాన్యంగా ఒక చోటికి వెళ్తున్నామని అనుకోండి, బస్ ఎక్కి కూర్చుంటాం. ఆ డ్రైవరు చక్కగా వాహనం నడపగలిగేవాడా, ఆయనకు లైసెన్స్ ఉందా, ఏమి కూడా మనము అడగం. అయితే మనం వెళ్ళి కూర్చుంటాం. ఆ తిరుపతి బస్ కానివ్వండి, వేలూరు బస్ కానివ్వండి, ఎక్కడైనా కూడా అలాగనే ఏరోప్లేన్ నడిపేవాన్ని కూడా మనం ఎవరిని ఏం అడగం. వి హ్యావ్ ద ఫెయిత్, వాళ్ళలో ఒక నమ్మకం ఉంచి ఉన్నామన్నమాట. మనము వెళ్ళి కూర్చుంటాం. అది దాన్ని విశ్వాసం అంటున్నారు. యు డోంట్ హ్యావ్ ఎనీ క్వశ్చన్ ఇన్ యువర్ హార్ట్ దట్ హీ విల్ నాట్ టేక్ యూ టు ద డెస్టినీ. అయితే ఇక్కడ మనం చూస్తే చిన్న బిడ్డలు చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులను అడుగుతారు, అమ్మ నాకు యూనిఫామ్ కావాలా, లేకుంటే నాకు రేపు కేక్ కావాలా, లేకుంటే ఐస్ క్రీమ్ కావాలా, రకరకాలు అడుగుతా అంటారు అనమాట. అయితే దే ఫెయిత్ దట్ పేరెంట్స్ విల్ డెఫినెట్లీ బ్రింగ్ దమ్ అండ్ గివ్ దమ్. అలాంటి ఒక చిన్న ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు నీ దగ్గర నా దగ్గర కోరుకుంటున్నాడు అనమాట. అందుకే ఆ 12 మందిని కూర్చోబెట్టి వాళ్లకు మొట్టమొదట బోధ చేస్తున్నాడు. అంతేకాకుండా విస్తారమైన జనులు ఆయన చుట్టి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ బోధను ఆయన చేసినట్లు మనం చూస్తాం. ఈ విశ్వాసాన్ని గురించి మాట్లాడక ముందు బైబిల్ గ్రంథం ఎలాగ రాయబడిందని అనేక మందికి క్వశ్చన్ మార్క్. కొంతమంది చిన్నపిల్లలు ఏమడుగుతారంటే 2000 సంవత్సరం కింద ఈ భూమి మీదకి యేసయ్య వచ్చారా అనే క్వశ్చన్ వాళ్ళలో సాతాను పుట్టిస్తుంది. అంటే దీన్ని మనం నమ్మాలనా విశ్వసించాలనా? అయితే మనం ఒకే ఒక చెప్పాలా, బైబిల్ గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడింది అనమాట. అయితే ఈ పరిశుద్ధాత్మ ఇన్స్టిగేటెడ్ డిఫరెంట్ ఇండివిజువల్స్. కొంతమంది అయితే ఆమోస్ ఒక చోట ఉన్నాడు, అబగూకు ఒక చోట ఉన్నాడు, యెషయా ఒక చోట ఉన్నాడు, యెహెజ్కేలు ఒక చోట ఉన్నాడు, దానియేలు ఒక చోట ఉన్నాడు. అలాగా రకరకాల వాళ్ళు మనం అంతా కూడా చూస్తే ఇవన్నీ కూడా డిఫరెంట్ పీపుల్ వేర్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్. మెన్ ఆఫ్ గాడ్ వేర్ ఇన్స్పైర్డ్. దేవుని యొక్క బిడ్డలు దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి ఈ యొక్క గ్రంథాన్ని మన చేతిలో పెట్టినారనమాట. దాన్ని మనం విశ్వసించాలని కొంతమంది అడుగుతారు. ఖచ్చితంగా మనము విశ్వసించాలన్నమాట. ఎందుకంటే అనేక అనుభవాలు మనకు ఉంటున్నది. చూడండి, గాడ్ ఈజ్ అ గాడ్ హూ స్పీక్స్. మనతో మాట్లాడే దేవుడు. అందుకే ఈ గ్రంథం ఏమంటుందంటే వెన్ ఎవర్ వీఆర్ ఇన్ ట్రబుల్డ్ సిచ్యుయేషన్స్ వీ కాల్ అపాన్ మీ ఇన్ ద డే ఆఫ్ ట్రబుల్ అంటాడు. అప్పుడు మనకు ఉత్తరం ఇస్తాడు. కొన్నిసార్లు చోట మనము అడుగుతాం, ప్రభా నాకు ఎంతో కష్టంగా ఉంది, బాధలో ఉంటున్నాను అనేటప్పుడు ఒక వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. బైబిల్ గ్రంథం అంతట్లో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. అయితే సమయ సందర్భంగా ఆ సమయంలో నీకేం అవసరమో ఆ వాక్యం దేవుడు ఎన్నో మార్లు నాతో మాట్లాడి ఉంటున్నాడు. నేను నా దేవదూతలను నీకంటేనూ ముందు నేను పంపి ఉన్నాను అంటాడు. కొన్నిసార్లు ఆయన ఏమంటున్నాడంటే మీ హృదయాన్ని కలవర పడనీయకుడి అంటున్నాడు. కొన్నిసార్లు దిగులుకు దూరం అవును గాక అని సెలవిస్తాడు అనమాట. అయితే తల్లి కంటేను తండ్రి కంటేను నేను నిన్ను ఎక్కువ ప్రేమిస్తాను అంటాడు. కొన్నిసార్లు నేను నిన్ను విడువను ఎడబాయను అంటాడు. లేకుంటే నువ్వు వెళ్ళుము, నువ్వు దాన్ని పొందుకుంటావని రకరకాల మాటలు అనమాట. ఎందుకంటే అది ఎందు వాక్యం ఉండెను, ఆ వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే మన మధ్యలో దేవుడై దిగి వచ్చినాడు. ఆ బైబిల్ గ్రంథం అంతా కూడా సజీవ వాక్ అంటున్నారు అనమాట. అయితే మనం వి హ్యావ్ అ గాడ్ హూ స్పీక్స్ టు అస్. మాట్లాడే దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం విశ్వసించాలా. ఎన్నో సిచ్యుయేషన్లో ఉండేటప్పుడు కొన్నిసార్లు మనం బైబిల్ తీసినప్పుడు మనం ఏదైతే మనకు ఓదార్పు అవసరమో ఆ యొక్క మాటను దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి కొన్ని నష్టపోయినాం మేము. అలాంటి సమయంలో కూర్చొని ఆలోచన చేసినప్పుడు వాక్యం తిప్పేటప్పుడు మొదటి సమయంలో నుంచి దేవుడు మాట్లాడాడు.
నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దావీదు అవన్నీ కూడా నువ్వు తిరిగి పొందుకుంటావని మాట్లాడాడు. చూడండి, వి వర్ అట్ లాస్ అట్ దట్ టైమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ యూ విల్ రీగెయిన్ వాట్ ఎవర్ దట్ యువర్ లాస్ట్ అని కరెక్ట్‌గా బైబిల్ ఎన్నో వాక్యాలు ఉన్నాయి కదా! అయితే ఆ వాక్యంతో అప్పుడుకు ఆ సమయంలో దేవుడు మాతో మాట్లాడి ఉన్నాడనమాట. అయితే కొన్నిసార్లు ఎంతోమంది హింసబెట్టి మాటల్లో మనల్ని కష్టపెట్టింటారు. అలాంటి సమయంలో బైబిల్ తెరిసిన వెంటనే ప్రజలు నిన్ను హింసించి చెడ్డ మాటలు పలికినప్పుడల్లా మీరు ధన్యులు, పరలోకమందు నీ ఫలము అధికమవును అని మాట్లాడారనమాట. దట్ వర్డ్ గివ్స్ స్ట్రెంగ్త్ అండ్ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ కనెక్షన్ విత్ ద లార్డ్. అంటే ఆ ఫెయిత్, ఆ విశ్వాసం అందరికి రాదు. ఎవరైతే దేవుని సన్నిధానంలో దగ్గర జీవించి నడుస్తున్నామో అలాంటి వాళ్ళకు ఆ విశ్వాసం దినానికి పెరుగుతాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆనోకు దేవునితో పాటు నడిచాడనమాట. ఎలా నడిచింటాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఒక ఫ్యామిలీ మెంబరే. 350 సంవత్సరం దేవునితో నడిచి అటు తర్వాత ఆయన కనపడకుండా పోయినాడు. అంటే దేవునితో పాటు ఆయన ఎత్తపడాడు అనమాట. అటువంటి స్థితికి ఆయన ఎదిగాడు. అలాగనే ఏలియాను చూచినప్పుడు కూడా, ఏలియా, తిస్బీడైన ఏలియా, నువ్వు వెళ్ళుము, అహాబు యేసబేలు నా యొక్క జనులను నాశనం చేసి బయలు పూజలకు వాళ్ళు పంపుతున్నారు, నువ్వు వెళ్ళు అంటే ఆత్మ ఏలియా మీద వచ్చిన వెంటనే ఏలియా అక్కడ పోయి ఆగాబుకు ప్రత్యక్షమైతున్నాడు అనమాట. అంటే హీ హ్యాడ్ ద గట్స్ టు స్టాండ్ బిఫోర్ ద కింగ్స్ అనమాట. అంటే హీ టేక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సర్లేని అక్కడ పోయి ఛాలెంజ్ చేస్తున్నాడు. రేపు మీ యొక్క ప్రవర్తనకు మా ప్రవర్తనకు ఛాలెంజ్ అని కర్మేల్ పర్వతంలో మనకు తెలుసు. ఆయన ఛాలెంజ్ చేసి అగ్నిను రప్పించాడు. మరలా పోయి ఆయన పొదలో పండుకునేటప్పుడు దేవుడు ఆయనను మరలా పిలుస్తున్నాడు, ఏలియా నీకు ఇక్కడ ఏం పని, నువ్వు వెళ్ళుము అని చెప్తాంటే వెంటనే మరలా లేసి దేవదూతల భోజనం తీసుకుని ఆయన వెళ్ళుచున్నాడు. సో లైక్ దట్ ఓవర్ ఇస్ వాకింగ్ విత్ ద లార్డ్, దే విల్ ఎక్స్పీరియన్స్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. అది మనకు ఫెయిత్ అనమాట. ఇంకొకటి ఎలాగ మనకు ఫెయిత్ కలుగుతుందంటే, దేవుని యొక్క వాక్యాన్ని వినటం వల్ల మనకు విశ్వాసం కలుగుతుంది అని సెలవిస్తున్నారు. కాబట్టి ద మోర్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ కీప్స్ టాకింగ్ టు అస్ అనమాట. మనం మాట్లాడాలా, మనము ప్రతినిత్యం ఆయన వాక్యాన్ని, అందుకే చెప్తున్నాడు కదా, దివారాత్రి దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని. మరి యొక్క పర్యాయం మనం చూస్తే, నేను ఆదరణకర్తను పంపుతానని చెప్పి వెళ్ళినాడు యేసయ్య. అయితే ఆయన చెప్పినట్లే పరిశుద్ధాత్మ ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఇప్పుడు అనేక మంది పీపుల్ హావ్ బీన్ అనాయింటెడ్ బై ద హోలీ స్పిరిట్. సో యు హ్యావ్ ద కన్ఫర్మేషన్ దట్ ద హోలీ స్పిరిట్ ఇస్ విదిన్ యూ. ఈ యొక్క నిరీక్షణే మనకు విశ్వాసానికి ఒక సూత్రం అనమాట. కాబట్టి మనం అనేక వాటి ఇలాగా చెప్పుకోవచ్చు. సో ఈ విశ్వాసం లేకుండా మనము ఊరికే గాలిలో తిరుగుతూ దేవుని నేను నమ్ముకుంటాను, నేను ఎలా నమ్ముకోవాలనంటే అది జరగని పని. కాబట్టి మనం ఈ విశ్వాసాన్ని దేవుని మీద పెట్టాలన్నమాట. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు మనం ఆలోచన చేస్తాం, యేసయ్య 2000 సంవత్సరం కింద ఈ భూమికి వచ్చాడనమాట. ఆయన మన యొక్క పాపం కోసం ఆయన సిలువలో మరణించినాడని మనం విశ్వసించాలా. అటు తర్వాత ఆయన సిలువ వేయబడి మరణించి 3వ దినం నీకోసం నా కోసం సజీవుడుగా ఆయన తిరిగి లేచాడనే సత్యాన్ని మనం విశ్వసించాల. ఇదే సువార్త. ఈ సువార్తను మనం విశ్వసించి మనం హృదయంలో నమ్మి పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని అనేక మందిను ఈ వెలుగులోకి నడిపించాల. ఇదనమాట దేవుడు మనల్ని ఎదురు చూస్తున్నా. ఈ దినం మనము ఒక 2-3 గురించి మనం చూడాలా. పాత నిబంధనలు మనం చూస్తే యెహోషువ కాలంలో యెహోషువ తన ఫెయిత్ను వెల్లడిపరుస్తున్నాడు. చూడండి, 24 అధ్యాయము 15 నుంచి చదువుతాను. అక్కడ యెహోషువను చూస్తే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దర మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరి దేశంలో మీరు నివసించినారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవించి కోరుకున్నారో నేను నా ఇంటి వారును యెహోవానే సేవించెదను. చూడండి, నది అద్దర్లో ఉన్న దేవతలను నీ పితరులు కోరుకున్న వారిని మీరు సేవిస్తారా? అయితే నేను నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామని రూఢిగా చెప్తున్నాడు. ఎందుకంటే చవి చూచి ఆయన, రుచి చూచి ఆయన దేవుని ఎరిగినాడు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అవునుగాక. ఐగుప్తు దేశంలో నుండి, దాసపు గృహముల నుండి మనలను మన తండ్రులను రప్పించిన మన కనుల ఎదుట ఆ గొప్ప సూచ్యక్రియలను చేసిన మనము నడిచిన మార్గం అన్నిటిలోనూ మనకు వెళ్ళి ఆయన తోడుగా ఉన్న ఆయనను మేము ఆయనను వెంబడిస్తామని
ప్రజలందరూ ఒప్పుకుంటున్నారు. అంటే దాసపు గృహం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చినాడు. ఐగుప్తులో నుండి సూచ్యక్రియలు గొప్ప సూచ్యక్రియలు చేశాడు. ఎంతోమంది రాజుల ఎదుట మమ్మల్ని నిలబెట్టినాడు. రాజులను మా ఎదుట తరిమికొట్టినాడు. కాబట్టి మేము యెహోవానే సేవిస్తామని ప్రజలందరూ కూడా ఒప్పుకొని చెప్తున్నారు. అంతేకాకుండా యెహోవా ఆ దేశంలో నివసించిన అమోరీలు మొదలైన ప్రజలకు మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే, సేవించదము, ఆయనే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చిరి. చూడండి ఎంత రెస్పాన్స్. అంటే జాషువా వాజ్ అ గ్రేట్ లీడర్ అనమాట. ఆయన దేవునంది విశ్వాసం కలవాడు. కాబట్టి యోర్దానులో నడిచినప్పుడు కూడా బూర ఊదుతూ ఆ యొక్క మందసం తీసుకొని వాళ్ళు వెళ్ళినప్పుడు యెహోవా ఆ యొక్క ఎరిగో గోడలు కూలినాయి. గొప్ప కార్యాలను జాషువా చేశాడు. ఆయన సూర్యచంద్రుని కూడా ఆపాడు ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి. అలాగనే మనము డ్యూట్రానమీలో మోషే పలికిన మాటను కూడా మనము నమ్మాల. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతు పనులన్నిటి విషయంలోనూ, నీ గర్భ విషయములోను, నీ పశువుల విషయములలోను, నీ భూమి పంట విషయములలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును. ఈ ధర్మశాస్త్రము గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నువ్వు గైగొని నీ దేవుడైన యెహోవా మాట నువ్వు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ యెహోవాను వైపు మళ్ళునప్పుడు యెహోవా ఆ, నీ యొక్క ప్రద నీ యొక్క పితరులు చేసిన ఆనందమునట్టు నీకును మేలు చేయిస్తున్నాడని వాక్యం సెలవిస్తున్నారు. నీ పితరులకు ఏ రీతిగా చేసినాడో నీ పశువుల మందను ఆశీర్వదిస్తాడు దేవుడు, నీ యొక్క గర్భ ఫలమును ఆశీర్వదిస్తాడు, భూఫలమును ఆశీర్వదిస్తాడు, నీకు కావలసినన్ని ఇస్తాడు. ఎందుకంటే నీ పితరులు ఎలాగ దేవుని యందు భయభక్తి కలిగి జీవించారో ఆ రీతిగా నువ్వు నడిచినప్పుడు హృదయపూర్వంగా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడైన యెహోవా అంది. చూడండి, యెహోవా మాట శ్రద్ధగా నువ్వు వినాలా. పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ శక్తి, పూర్ణ బలంతో నువ్వు యెహోవాను ప్రేమించాలని మోషే సెలవిస్తున్నాడు. అది వాళ్ళ యొక్క సాక్ష్యం అనమాట. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను. భూమి ఆకాశం నీ మీద సాక్షిగా పలుకుచుంటది అంటున్నాడు. ఆకాశం భూమి సాక్షిగా ఈ మాటను నేను రాస్తున్నాను అంటున్నాడు. నీ పితరులైన అబ్రహాం, ఈసాకు, యాకోబులైన ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రమాణమునకు నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుంచు బ్రతుకుంచు నీ ప్రమాణమునకు మూలమైన నీ దేశంలో యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును అనుదినం గైకొనుడి అంటున్నాడు అనమాట మోషే. ధర్మశాస్త్రమును ఎడతగా పాటించండి, ఆయన ప్రమాణమును నేర్చుకొనుడి అని మోషే సెలవిస్తున్నాడు. ఈ రెండు లీడర్స్ మనం చూస్తే వాళ్ళు దేవునితో పాటు విశ్వాసంతో నడిచిన లీడర్స్. అందుకే వాళ్ళు ఏం చక్కగా సెలవిస్తున్నారు, దట్ వీ హ్యావ్ టు వాక్ అండ్ అబైడ్ ఇన్ ద డాక్ట్రిన్స్ ఆఫ్ ద లార్డ్ అనమాట. ఆ స్క్రిప్చర్ ధర్మశాస్త్రం ఏం సెలవిస్తుందో దాన్ని పాటించండి. కుడికి గాను ఎడం కాను తొలగొద్దు. నువ్వు వెళ్ళుచున్న ప్రదేశం ఇక ముందు నువ్వు వెళ్ళినది కాదు, అది కొండల ప్రాంతము, నీళ్లు ప్రవహించే ఆ యొక్క స్థలము, వాగు కలిగిన ఒక స్థలము అని మోషే సెలవిస్తున్నాడు. యెహోషువ అయితే నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాం, ఎందుకంటే ఆయన చేసిన గొప్ప కార్యాలను బట్టి. అయితే ప్రజలందరూ కూడా వాళ్ళతో పాటు విశ్వాసంగా దేవుడు ఆ యొక్క దాసపు గృహం నుంచి మమ్మల్ని రప్పించాడు, మేము కూడా యెహోవాని సేవిస్తామని వాళ్ళందరూ కూడా ఆ రెండు లీడర్కి లోబడి ఒబే అయినట్లు పాత నిబంధనలో మనం చూస్తాం. అంతేకాకుండా పాత నిబంధనలో మనం ఇంకనూ అబ్రహాంను చూడగలుగుతాము. అబ్రహాం సెలవిస్తున్నాడు. చూడండి, అబ్రహాం గురించి హెబ్రీ రాసిన 11:8-12 చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆయన పిలుపునకు లోబడి తాను స్వాధ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానముకు సమాన వారసులైన ఈసాకు, యాకోబు అను వారును గుడారంలో నివసించి అన్నిల దేశములలో ఉన్నట్లు వాగ్దాన దేశంలో పరవాసులయ్యేది. ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడువై ఉన్నాడో పునాదుగల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచనుండెను. చూడండి, వాళ్ళు దే జస్ట్ బిలీవ్, దేవుని యందు విశ్వాసం ఉన్నారు. ఆయనను పిలిచినప్పుడు, పిలువబడినప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆ పిలుపునకు లోబడాడు. విశ్వాసం
దేవుని మీద విశ్వాసం పెట్టాడు. నన్ను నా యొక్క తండ్రి ఇంటి నుంచి నన్ను దేవుడు పిలుస్తున్నాడు, విగ్రహ ఆరాధన నుండి నన్ను దేవుడు పిలుస్తున్నాడు, అయితే ఆయన నన్ను నడిపించుటకు శక్తిమంతుడు అని ఆయన విశ్వసించాడు. అంతేకాకుండా ఎక్కడికి వెళ్తున్నానో ఎరుగక బయలు వెళ్ళను, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానంకు సమాన వారసులుగా ఇస్సాకును యాకోబును కూడా చేశాడు. వాళ్ళకు పెద్ద బిల్డింగ్స్ లేదు, వాళ్ళందరూ కూడా గుడార వాసులుగా, ఏ దేనికి శిల్పి అయి ఉన్నాడో దేవుడు, ఏ కట్టడాలకు నిర్మాణకుడుగా దేవుడు ఉన్నాడో ఆ పట్టణం కొరకై వాళ్ళు విశ్వాసంతో వెళ్ళిరి అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భం ధరించుటకు శక్తి పొందును. చూడండి, ఎంతో వయసు, అప్పుడు ఆమెకు 90 ఏళ్ళు. అయితే విశ్వాసం ద్వారా నా గర్భం ధరిస్తానని యొక్క శక్తిను విశ్వాసం ద్వారానే ఆమె పొందుకునింది. అందుచేత మృతతులుడైన ఆ యొక్కని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి వలె లెక్కింప శక్యం గాని ఇసుక రేణు వలె సంతానము కలిగెను. చూడండి, అంటే చనిపోయే ఆ గర్భం నుండి ఆకాశ నక్షత్రము ఇసుక రేణుక వలె ప్రజలు బయలుదేరినారు. మనమందరూ కూడా అబ్రహాం సంతానం కాబట్టి దేవుడు చూడండి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని దేవుడు మెచ్చాడు. ఇక్కడ నూతన గ్రంథంలో మనం చూస్తే ఇద్దరు విశ్వాసం గురించి మనం మాట్లాడాలా. మొట్టమొదటి శతాధిపతి యొక్క విశ్వాసం. ఇది మత్తయి రాసిన సువార్త 8 అధ్యాయము 5 నుంచి 13 వరకు ఉంటుంది. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్ణంగా వినిపించిన తర్వాత కపెర్నహూముకి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి సావవలసినై ఉండెను. శతాధిపతి యేసుని గురించి విని ఆయన వచ్చిన తన దాసుని స్వస్థపరచుడని ఆయనను వేడుకున్నట్టుకు యూదుల పెద్దలను ఆయన యుద్ధకు పంపాను. శతాధిపతి స్వయంగా వెళ్ళలేదనమాట, యూదుల దగ్గర అడుగుతున్నాడు, అయ్యా యేసయ్య ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా, నా పని మనిషిని గురించి ఆయనకు తెలుపుమని యూదుల పెద్దోళ్ళని ఈ శతాధిపతి అడుగుతాడు. ఈ శతాధిపతి అన్యుడు అనమాట. వారు యేసునద్దకు వచ్చి నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. చూడండి, వాళ్ళు చెప్తారు, నీ వలన యేసయ్య నీ వలన ఈ యొక్క శతాధిపతి మేలు పొందుటకు అర్హుడు, యోగ్యుడు అని చెప్తున్నారు. ఎందుకు? అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బ్రతిమాలి కొనను. చూడండి, మనలందరినీ ఈ శతాధిపతి మన జనులను, యూద జనులను ప్రేమించిన వాడు అని చెప్తున్నారు. అంతేకాకుండా మరి యొక్క మాట, మనందరి కోసం సమాజం అందరం కట్టించినాడు, గుడి కట్టించినాడు అని సెలవిస్తున్నారు. చాలా ప్రేమ గలవాడు, ఆయనకు నువ్వు సహాయం చేయాలని మిక్కిలి బ్రతిమాలు కొనను, ఎక్కువ ఆయనను వేడుకున్నాడు. కావున యేసు వారితో కూడా వెళ్ళను. ఆ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితుని దగ్గర చూచి, మీరు ఆయన యుద్ధకు వెళ్ళి, ప్రభువా మా ఇంటికి పుచ్చుకొని వచ్చుటకు నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచును. చూడండి, యేసయ్య శతాధిపతి ఇంటికి వస్తా ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక స్నేహితుడిని చూచి ఆయన ఏమంటున్నాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను, ఎందుకంటే నేను పాత్రను గాను. అట్ ద సేమ్ టైం ఆయన నా ఇంటికి వచ్చుటకు నాకు ఏమాత్రం అర్హత లేదని చెప్పి ఒక మాట మాత్రం సెలవిమ్మని చెప్పి ఈయనతో చెప్పి పంపుతున్నాడు. అప్పుడు యేసయ్యకు ఆశ్చర్యమైంది. నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి కిందను సైనికులు ఉన్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వచ్చునని, నా దాసుని చేయనని ఇది చేయనని నేను చెప్పగా ఆయనతో చెప్పుడని వారితో చెప్పి పంపిన. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చిన జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలీలలో నేనైనా ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను పంపినవాడు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థమై ఉండుట చూచి కనుకొండ్రి. చూడండి, దేవుడే ఆశ్చర్యపడాడు, ఇజ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. ఆయన ఒకటే అంటున్నాడు, నేను నీ దగ్గరికి రాలేను ప్రభా, నేను పాపిని. అట్ ద సేమ్ టైం నా యొక్క కప్పు కిందికి, నా ఇంటికి కిందికి వచ్చేటకు
నేను ఏమాత్రం పాత్రను కాదు. కాబట్టి మీరు ఒక మాట మాత్రం సెలవివ్వండి. వన్ వర్డ్ ఈస్ ఇనఫ్ ఫ్రమ్ యువర్ మౌత్. ఎందుకంటే నాకు తెలుసు అధికారంలో ఉన్న వాళ్ళకి ఎంతో పవర్ ఉంటదని. నీ మాటకు అంత అథారిటీ ఉంటున్నదని ఆయన ఘనపరిచి యేసయ్యకి చెప్తున్నాడు. అయితే యేసయ్య దాన్ని చూచి ఆయన విశ్వాసాన్ని మెచ్చుకుంటున్నాడు. అయితే మనలో ఈ తగ్గింపు ఉందా ఈ దినములలో? మన ఇళ్లలో విశ్వాసం ద్వారా కార్యం జరగాలంటే యేసయ్య దగ్గర సదాధిపతి ఎంతగా తగ్గించుకున్నాడో ఆ రీతిగా మనం తగ్గించినప్పుడు మన విశ్వాసాన్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. వెన్ యూ వాంట్ సమ్ మిరకిల్ టు హ్యాపన్ యూ హ్యావ్ టు హంబుల్ యువర్ సెల్ఫ్. అక్కడ చూస్తే సదాధిపతి ఆ మాట సెలవిస్తున్నాడు. మనం ఈ 2 మాటలు పేదరు జీవితంలో చూస్తాం. అక్కడ చాప దొరకలేదు రాత్రంతా అనేటప్పుడు, నువ్వు మాట మాత్రం సెలవి ప్రభా అంటాడనమాట. అయితే నీ మాట చెప్పును నేను ఈ వల వేస్తాను అంటున్నాడు. ఆ వల వేసినప్పుడు ఆ వల చీ చీలినట్లు 2గా చీలినట్లు పట్టజాలని చేపలను వాళ్ళు పట్టగలిగారు. అలాగనే మరియమ్మ కూడా దేవదూతైన గబ్రియల్ వచ్చి చెప్పినప్పుడు నీ మాట చెప్పున నాకు జరుగును కాక అంటది. అయితే నా జీవితంలో ఈ మాటకు విలువ ఇస్తున్నామా? ఆర్ వి రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డైలీ? ఈ వాక్యం మన హృదయంలో పనిచేస్తుందా? మన కుటుంబాల్లో విశ్వాసాన్ని పెంపొంద చేస్తుందా? ఎన్నిసార్లు ఈ వాక్యము మన జీవితంలో జరిగింది మనం ఆలోచన చేసుకోవాలా. ఒకానప్పుడు నాకు ఆయన నీ ప్రాణంను కాపాడువాడనే వాగ్దానం వచ్చింది. అయితే నేను దాన్ని విశ్వసించినాను. జనవరిలో నాకు ఆ వాగ్దానం వచ్చినప్పుడు ఆ యొక్క మే నెలలో ఒక గొప్ప యాక్సిడెంట్ జరిగి దేవుడు మా ప్రాణాన్ని కాపాడాడు. యాక్సిడెంట్లో ఉన్న ఆ యొక్క కారులో ఉన్న ఎవరు కూడా చనిపోలేదన్నమాట. అది సజీవ సాక్షి. అంటే ఆయన యొక్క వాక్కు యేసు క్రీస్తునందు అవునని ఆమేనని ఉంటున్నది. కాబట్టి ఆయన వాక్కును మనం గట్టిగా పట్టుకోవాలన్నమాట. మనం చనిపోయేంత వరకు ఆయన వాక్కు మీద ఆధారపడాలా. ఈ లోకంలో మనకి ఏది కూడా అవసరం లేదు. దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడినప్పుడు అదే నిన్ను తీసుకెళ్తుంది. బైబిల్ని మనం తీసుకునేటప్పుడు బైబిల్ మనల్ని తీసుకొని నడిపిస్తుంది. కాబట్టి విశ్వాసం ఎంతగానో అవసరమై ఉంటున్నది. మరి ఇంకొక సన్నివేశం మనము ఇదే నూతన గ్రంథంలో చూస్తాము. అక్కడ పరస్త్రీ అయిన కనాను స్త్రీ తన యొక్క దయం పట్టిన బిడ్డ కోసం యేసు స్వామిను గొజాడుచినట్లు చూస్తాం. 15వ అధ్యాయం 21 నుంచి 28 వరకు. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతమునకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతం నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయము పట్టి ఉన్నది అని ఆయనను వేడుకొనను. అందుకు ఆయన ఆమెతో ఒక మాటైనను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా. చూడండి, ఆమె ఎంతో బాధతో అయ్యా నా బిడ్డలో దయం పట్టి ఉంది, మీరు నాకేమైనా సహాయం చేయడి దావీదు కుమారుడా అని అడుగుతుంది. ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే శిష్యులు ఏమంటున్నారంటే ఈమెను పంపివేయండి అని సెలవిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ మిరకిల్స్ జరిగిన చోటంతా కూడా ఈ యొక్క శిష్యులు రెస్ట్లెస్ అయిపోతారు. డూ సంథింగ్ లార్డ్ అండ్ సెండ్ దెమ్. 5 రొట్టెలు 2 చేపల కాడ కూడా మీరు వాళ్ళని పంపించండి గ్రామాలకి, వాళ్ళు వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని అని వాళ్ళు అవిశ్వాసాన్ని వెల్లడిపరిచారు. ఇక్కడ కూడా అలాగనే ఈమె నిన్ను వచ్చి తొందర చేస్తుంది కనుక వాళ్ళు ఏమంటున్నారు, ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే ఆమె విశ్వాసాన్ని పరీక్ష చేస్తున్నాడు. నేను ఇశ్రాయేలు కోసమే పంపబడినాను కానీ అన్ని జనుల కోసం కాదుమా అని చెప్తున్నాడు. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుద్ధం కాదని చెప్పగా. చూడండి ఎంత నీచంగా దేవుడు చెప్తున్నాడు అనమాట. పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లకు ఆమెను పోల్చాడు. కుక్క పిల్లలకు వేసేది న్యాయం కాదు కదా అని చెప్పినప్పుడు ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుండి పడు ముక్కలను తినును అని చెప్పాను. ఆమె విశ్వాసం చూడండి. బల్ల కింద పడే ఆ ముక్కలకు కుక్కలు ఆశపడతాను కదా నాయన, నన్ను కూడా ఒక కుక్కగా నువ్వు ఏర్పరచుకొని నా బిడ్డకు సహాయం చేయమని అడుగుతాది. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్లు నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆమె గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. చూడండి, దెర్ ఆర్ టైమ్స్ దట్ ఫెయిత్ విల్ బి టెస్టెడ్ అనమాట. ఎంతో భయంకరమైన కష్టాలకు మనం గురి అవుతాం. అలాంటి సమయంలో మన విశ్వాసం ఎవరి మీద ఆధారపడి ఉంటున్నది? ఎన్నోసార్లు వాళ్ళు పడవ ప్రయాణం చేసినప్పుడు శిష్యులు భయపడి ప్రభువానికి చింత లేదా మేము నశించిపోతున్నామంటే అల్ప విశ్వాసులారా అని దేవుడు శిష్యులను అడ్రస్ చేసినట్లు మనం చూస్తాం. మన
యొక్క జీవిత నావలో యేసయ్య మన ఓడలో ఉండాల. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, మరణమే సంభవించినప్పటికీ మనం ధైర్యంగా దేవుని కోసం నిలబడి ఆయన వాక్యాన్ని విత్తాలని దేవుడు ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఈ కాలంలో ఇవ్వబడిన జీవితం ఒక మారే. ఆ జీవితంలో నువ్వు యేసు కొరకే జీవిస్తున్నావా, నీకు నిత్య జీవము శాశ్వతం అంటున్నాడు. ఈ విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడినప్పుడు కొన్ని మాటలు వాక్యం చదివి నేను వినిపించ ఆశపడుతున్నాను. అక్కడ దేవుడు అంటున్నాడు, అందుకు ఆయన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజ విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మని చెప్పగాదు పారిపోవును. చూడండి, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండలు కదిలి సముద్రంలో పడుతుంది అంటున్నాడు. బట్ వీ డూ నాట్ హ్యావ్ దట్. ఆవగింజ యొక్క విశ్వాసం కూడా మనకు లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేను తిరిగి వచ్చినప్పుడు విశ్వాసానికి అనుకోగలుగుతానా ఈ ప్రజల్లో అంటున్నాడు. విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితిలో ఈ దినములలో మనం ఉన్నాం. ఏది కూడా మనం నమ్మం, అంటే మరలా క్వశ్చన్ మార్క్ వేసుకుంటాం. అయితే దేవుడు అన్నాడు, ఒక చిన్న బిడ్డను తీసుకొని తన ఒడ్లను కూర్చోబెట్టుకొని ఈ బిడ్డ లాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, ఆ మనస్తత్వం మీరు కలిగి ఉన్నప్పుడు పరలోక రాజ్యం మీదైతుందని దేవుడు మనల్ని హెచ్చరించినాడు. ఎందుకంటే చిన్న బిడ్డ ఏది కూడా నమ్ముతుంది అనమాట. దే విల్ నాట్ క్వశ్చన్ అస్. అందుకే దేవుడు ఇంకొక మాట ఏమంటున్నాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. మనము విశ్వాసం ఉంది అని చెప్పినప్పుడు అది కార్యరూపంగా దాన్ని మనం చూపించాల. చూడండి, రాగాబు వేశ్య తనకు విశ్వాసం ఉండింది. అయ్యా, నువ్వు మీ దేవుడు గొప్ప దేవుడు, ఆకాశం భూమిని సృష్టించిన దేవుడు, ఎంతో మంది రాజులను అర్థం చేశాడు. మీరు ఎరిగో పట్టణాన్ని జయించబోతున్నారు, కాబట్టి మీరు జయించినప్పుడు నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని అక్కడ వేగులు వారు వచ్చిన వాళ్ళిద్దరిని కూడా తీసుకుపోయి ఆయన పైన ఇంటిలో కప్పి పెడతాదనమాట. అయితే వాళ్ళ దగ్గర మాట తీసుకొని ఆ ఎర్రని దారంను కిటికీల గుండా వేసి ఎరిగో పట్టణం నాశనం అయినప్పుడు రాహబు వేష తన ఇల్లందటిని కూడా కాపాడుకోగలిగిందనమాట. కాబట్టి మన విశ్వాసాన్ని, యువర్ ఫెయిత్ హ్యాస్ టు బి డెమాన్స్ట్రేటెడ్. మన ఫెయిత్, నాకు విశ్వాసం ఉందంటే క్రియారూపంగా చూపించాల. అబ్రహాముకు విశ్వాసం ఉంది అన్నాడు. అయితే ఇస్సాకును బలియమంటే ఆయన వెళ్ళి బలించుటకు కత్తిను ఎత్తాడనమాట. అంతవరకు కూడా దేవుడు ఆయనను పరీక్ష చేశాడు. కాబట్టి క్రియలేని విశ్వాసం మృతం. ఇంకా ఆఖరికి ఒక మాట చెప్పాలని అనుకున్నాను. తిమోతిని చూసి, యవన బిడ్డ తిమోతి, నీ యొక్క విశ్వాసాన్ని కాపాడుకొని పౌలు సెలవిస్తున్నాడు. చూడండి, నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపగా చూసుకుమనము. మాటల్లోనూ ప్రవర్తనలోనూ ప్రేమలోనూ విశ్వాసంలోనూ పవిత్రతోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండు అని తిమోతికి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా 1 తిమోతి 6:12 చెప్తున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టు, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకుంటివి కదా. చూడండి, విశ్వాసాన్ని కాపాడుకో తిమోతి అని సెలవిస్తున్నాడు. అంతేకాకుండా తను చెప్తున్నాడు 2 తిమోతి 1:12, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా యొక్క పరువు తుదముట్టి తిని, నా కొరకే జీవ కిరీటం ఉంచబడి ఉంది అని తను గురించి పౌలు సెలవిస్తున్నాడు. మరలా నీ యందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితృ ప్రకారము నిర్మలమైన మనసాక్షితోను నేను సేవించుచున్న దేవుడిని ఎడలా కృతజ్ఞతగా ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యూనిసిలేను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఆ యొక్క తిమోతి గురించి చెప్తున్నాడు. నీ యందు విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం నీకు ఉంది నాకు తెలుసు. మొట్టమొదట అది నీ అవ్వ అయిన లోయలో ఉండింది. అటు తర్వాత మీ అమ్మ యూనిస్లో కూడా ఆ విశ్వాసాన్ని నేను చూచినాను. కాబట్టి నేను రూఢిగా దీన్ని నమ్ముచున్నాను అని ఆయన విశ్వాసాన్ని మెచ్చుకున్నట్లు మనం చూస్తాం. మనం కూడా ఈ కాలంలో అవ్వ కానీ, అమ్మమ్మ కానీ, నాన్నమ్మ కానీ, తల్లిలు కానీ ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంకు నిలబడాల. మన బిడ్డల్లో పాలు పోసినట్లు విశ్వాసాన్ని మనం పోయాల. దేవుడు అనేవాడు ఉన్నాడని, మన కష్టంలో మనల్ని ఆదుకుంటున్నాడని, ఈ లోకంలో ఆయన చేయబట్టుకొని మనం నడిచినప్పుడు నిత్యరాజ్యానికి ఆయన మనల్ని తీసుకొని వెళ్ళుచున్నాడనే మాటను మన బిడ్డల్లో మనము పోయాల. ఎందుకంటే వాక్యం వితుతుండగా ఒకరోజు అది పెద్ద రానుగా
అనేక పక్షులు వచ్చి వాళ్ళే మ్రానుగా అది తయారవుతుంది. కాబట్టి నీకు తెలిసిన వాటిని బిడ్డలకు మనము బోధించాలా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి మనం ఇష్టలై ఉండుట అసాధ్యం. బైబిల్ గ్రంథం అందటి కూడా మనం తిరగదిప్పి చూస్తే ఆ యొక్క హెబ్రీ పత్రిక 11 అధ్యాయం అంతా కూడా విశ్వాసులు ఎలాగా పోరాడారు, దేన్ని బట్టి వాళ్ళు విశ్వాసులని పిలువబడారు. చూడండి, మోషేను పిలిచినప్పుడు ఐగిప్తు బ- ఆ యొక్క భోగముల కంటేనో, ఆయన సుఖభోగముల కంటేనో దేవుని జనులతో శ్రమ పొందుట నాకు మేలని ఆయన ఎన్నుకొని ఐగిప్తును విడిచిపెట్టినట్లు చూస్తాం విశ్వాసం వలన. ఎందుకంటే ఇజ్రాయెల్ను పిలిచిన వాడు కనానుకు నడిపిస్తాడనే విశ్వాసం ఆయనలో ఉంటున్నది. ఆఖరికి మనం చూస్తాము యాకోబు పత్రికలో కూడా, మీలో ఎవడైనా రోగిగా ఉంటే ఆయన సంఘంను పిలువవలను, వాళ్ళు విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసినప్పుడు, నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు ఆ రోగి స్వస్థ పొందుతాడని వాక్యము సెలవిస్తుంది. అనేక వాక్యాలు విశ్వాసం గురించి చెప్పబడి ఉందన్నమాట. ఎఫెసీ 2:8 చూస్తే, మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అనేక మంది మనం అనుకుంటాం మన యొక్క క్రియల వలన, ధర్మశాస్త్రం వలన మనం ఈ రక్షణను పొందుకున్నాం. లేదు లేదు. అయితే దేవుడు సెలవిస్తున్నాడు. ఎఫెసీ 2:8 సేస్, విశ్వాసం ద్వారానే, నీతి క్రియలు కాదు, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారని. ఈ విశ్వాసాన్ని మనం కడపటి వరకు మనము కాపాడుకోవాలా. అందుకనే 2 కొరింథీ 5:7 ఏం చెప్తుందంటే, ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. అంటే మనము చూచి నడచడం లేదు, దర్శించి నడచడం లేదు, కానీ విశ్వసించి నడుస్తున్నాం, విశ్వసిస్తున్నాం. దర్ ఇస్ గోయింగ్ టు బి ఎ హెవెన్, వన్ డే విల్ మీట్ అవర్ లార్డ్ దేర్ అనేది, అది మన యొక్క విశ్వాసం. అయితే తోమాయం అంటున్నాడు, నీ యొక్క గాయంలో వ్రేలు పెడితే గాని నేను నిన్ను నమ్మను అంటున్నాడు. అటువంటి విశ్వాసము, అటువంటి అవనమ్మకం మన ఎవరికి కూడా ఉండకున్నట్లు మనము చూసుకోవాలా. అయితే మన అవసరతలు అన్నీ కూడా ఆయన తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కలిగిన ఈ కొరతలన్నీ కూడా దేవుడు తన యొక్క మగధైశ్వర్యం నుంచి తీర్చగలే దేవుడని మనము విశ్వసించాల. ఎప్పుడైతే మన శత్రులను మనము ప్రేమించి వాళ్ళని క్షమాహృదయంతో వాళ్ళని దగ్గర చేర్చుకుంటామో, వాళ్ళని మిత్రులుగా చేస్తానని మాట ఇచ్చాడు. ఆ కార్యం కూడా దేవుడు నడిపిస్తాడు. యేసుక్రీస్తునందు ఆయన వాగ్దానాలన్నీ కూడా అవుననియో ఆమేననియో ఉంటున్నది కనుక వాక్యాలని నమ్మాలా. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమే ఉన్నాడు, ఆయన మధ్యలో మన మధ్యలో వచ్చినాడు. కాబట్టి మనం ధైర్యంగా ఈ వాక్యాలను నమ్మాలా. విశ్వాసం మూలంగానే నీతి మందులు బ్రతుకును వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, నీకు విశ్వాసం ఉంటున్నదా? మనం కొరత వేసుకొని మనం అనేక విశ్వాసాన్ని సెటరైట్ చేసుకోవాలా. ఎంత మాత్రం దేవునికి మనం లోబడి ఉంటున్నాం, విశ్వాసాన్ని పాటిస్తున్నాం, అటువంటి ఆశీర్వాదం మనకు దేవుడు ఇవ్వాలని మనం దేవుణ్ణి వేడుకోవాలి. ఈ కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, యేసయ్యా నీ ఘనమైన నామం ప్రభా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా, నువ్వు ఉన్నావనియో నాయనా, ఈ లోకంలో ప్రభా ప్రతి కార్యం నీ వల్లనే జరుగుతాదనియో, ప్రతి కదలిక నువ్వు లేకుండా జరగదని ప్రభా విశ్వాసంతో రూఢిగా నమ్మి ప్రభా నీ మాట మీద మేము ఆధారపడి ఈ లోకంలో బ్రతికినట్లు ప్రతినిత్యం నీ వాక్యాన్ని చదువుతూ మేము ముందుకు సాగుటకు మాకు సహాయం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విశ్వాసం వల్లనే ప్రభా యెహోషువ నిన్ను నమ్మినాడు. అవున తండ్రి, ఆయన ఎన్నో రాజ్యాన్ని గెలిచాడు. అలాగనే మోషే ప్రభ నీ నాయకత్వంలో నిన్ను విశ్వసించి నాయన ఎంతో మంది గొప్ప జనాంగాన్ని నడిపించాడు. అనేక గొప్ప కార్యాలను నీ ద్వారా చేయగలిగాడు ప్రభా. మేము కూడా ఈ లోకంలో మా కుటుంబాలని ప్రభా విశ్వాసం ద్వారా కట్టుటకు సహాయం చేయండి. కడపటి దినములలో మీలో నేను విశ్వాసాన్ని చూడలేనో ఏమోని మీరు పలుకుతున్నారు. అయితే మేము విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మా యొక్క విశ్వాసం లోతుపారి ఉండాలా. నీ వాక్యంలో లోతులోకి మేము వెళ్ళాలా, నీతో నడిచే అనుభవంలోకి రావాలా. నీ ప్రేమను మేము చవిచూచిన బిడ్డలుగా ఉండాలి, ఇద్దరులకు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలా. అప్పుడు మా విశ్వాసం స్థిరపడుతుంది ప్రభా. ఎందుకంటే చూడలేని వాటి మీద ప్రభా మేము నిరీక్షిస్తూ నడుస్తున్నాం. చూచుట ఇవన్నీ కూడా ప్రభా లయమైపోతుందని నీ వాక్యం సెలవిస్తుంది. చూడలేని నీ యొక్క పరలోక పట్టణం కొరకే మేము నడుస్తుండగా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించుమని నజరేడైన యేసు అది పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.